మన దేవుడు త్రోవ చూపువాడు, మనల్ని నడిపించువాడు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీవు కూడా ఏ త్రోవలో వెళ్ళాలి అన్న సందేహంలో ఉన్నావేమో, సంశయంలో ఉన్నాయేమో. దేవుడు సరైన త్రోవలో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. సహోదరుడు వినో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎటు పోవాలో తెలియక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సఫలీకృతం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీకు సరైన త్రోవను చూపునుగాక. ఆమేన్. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు, విశ్వాసంతో ఆయన వేడుకున్నప్పుడు, ప్రభువా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవట్లేదు, నా జ్ఞానం మీద నా తెలివి మీద నేను ఆధారపడడం లేదు, నీ మీద నేను ఆధారపడుతున్నానని నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ప్రభు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించగలడు ఆయన. కనాను దేశములోనికి తన ప్రజలు నడిపించడానికి దేవునికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. పగలు మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడట.